అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. एवरीडे कुछ नया सीखो। कुकू टीवी। ఈ సన్సెట్ చాలా బాగుంది తాతయ్య. మేము ఇంతవరకు సన్సెట్ చూడలేదు. ఎందుకంటే మనం స్కూల్లో ఉంటాం కాబట్టి. అవును, ఇవాళ బాగా చూడండి. మీకు తెలుసా, ఆకాశంలో ఇంకా అందమైనవి చాలా ఉన్నాయి. ఏంటవి తాతయ్య? ఓ, చాలా ఉన్నాయి. రండి, నేను మీకు చూపిస్తాను. ఇది మీకు తెలుసా, సూర్యుడు. ఇది మన భూమికి ఎంతో దూరంలో ఉన్న ఒక పెద్ద ఫైర్ బాల్. అది ఒక స్టార్. మనకి పగటిపూట వెలుతురుని అలాగే వేడిని అందిస్తుంది. మీకు తెలుసా, మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయడానికి దానికి 1 సంవత్సరం పడుతుంది. ఓ, అప్పుడే రాత్రైపోయిందా? చూడండి, చంద్రుడు వచ్చేశాడు. చంద్రుడు మన శాటిలైట్. అది మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయడానికి దానికి 1 నెల పడుతుంది. చూడండి, ఇవన్నీ కూడా స్టార్స్. స్టార్స్ అన్నీ కూడా సూర్యుడులాగా ఎంతో బ్రైట్గా ఉంటాయి. కానీ అవి ఇంకా దూరంగా ఉంటాయి. అవి ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటాయి. కానీ మనం వాటిని రాత్రిపూటే చూడగలం. చూడండి, అది ఒక ప్లానెట్. ప్లానెట్లు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మన భూమి కూడా ఒక ప్లానెటేగా. మొత్తం 8 ప్లానెట్లు ఉన్నాయి. వాటి పేర్లు మీకు తెలుసా? ఆ 8 ప్లానెట్లు ఏంటంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, స్నాటర్, యురానస్, ఇంకా నెప్ట్యూన్. సూర్యుడికి ఎంతో దగ్గరలో ఉన్న ప్లానెట్ మెర్క్యూరీ. వీనస్ తర్వాత వస్తుంది. ఆకాశంలో అదే అన్నిటికన్నా బ్రైట్గా ఉండే ప్లానెట్. తరువాత మన ఎర్త్. లైఫ్ ఉన్న ప్లానెట్ అది ఒక్కటే. తర్వాత మార్స్ వస్తుంది. అది రెడ్ ప్లానెట్. దాన్ని మనం ఆకాశంలో చూస్తాం. జూపిటర్ తర్వాత. మన సోలార్ సిస్టంలో అదే అన్నిటికన్నా పెద్ద ప్లానెట్. శాటర్న్ని చూడండి, దాని రింగ్తో అది ఎంతో అందంగా ఉంది. ఇంకో ప్లానెట్ యురేనస్. ఇక చివరి ప్లానెట్ నెప్ట్యూన్. అది అన్నిటికన్నా కోల్డెస్ట్ ప్లానెట్ పిల్లలు. ఇప్పుడు చాలా చల్లగా ఉంది కదా, పదండి లోపలికి వెళ్దాం. ఆకాశం చాలా బాగుంది కదా తాతయ్య. చాలా అందంగా ఉంటుంది. ఈసారి మనం ఇంకా బాగా చూడ్డానికి టెలిస్కోప్ తెప్పించుకుందాం. ఏ టెలిస్కోప్! అదే నీ బర్త్డే గిఫ్ట్ అనుకోండి. మా తాతయ్య బెస్ట్ తాతయ్య. ఏ